కుటుంబం అయితే దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతుకుతుంటుందో, ఏ కుటుంబం అయితే తమ సమస్తమునకు దేవుడే మూలమని భావించి బ్రతుకుతుంటుందో, ఆ కుటుంబము, ఆ వ్యక్తులు ఎలాగుంటారంటే నీటి కాలువ అలాగున ప్రవహిస్తుంటే దాని ఒడ్డున నాటబడినటువంటి చెట్టు వలె ఉంటారు. ఇక ప్రత్యేకించి దానికి ఎవరు వచ్చి నీళ్లు పోయాల్సిన అవసరంలా. ఒక కాలంలో ఇది ఎండిపోతుంది, మరొక కాలంలో ఇది ఫలిస్తుంది అనేటువంటి ఆలోచనలు ఆ చెట్టుకు అవసరంలా. ఎందుకంటే సాక్షాత్తు దేవుడే వారికి జీవనాధారకుడై ఉంటాడు. దేవుడే వారి పక్షంగా నిలబడి ఉంటాడు. దేవుడే వారి కొరకు ఏమి చేయాలనేటువంటి ఆలోచన కలిగిన వాడుగా ఉంటాడు.